ప్రాజెక్టు రామడుగులో సర్వే నెంబర్ 1150లో పట్టా ఇచ్చినటువంటి పట్టాదారులకు పోయిన ప్రభుత్వము న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వం పట్టాలు ఇచ్చినట్టు ఆనాడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం దాటిపోయినప్పటికీ కూడా అన్ని దరఖాస్తులు పెట్టుకున్నా, తహసీల్దార్ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి స్థితిని ఈ సంవత్సర కాలంలో చూస్తున్నాం. ఒకవైపున మరోసారి స్థానిక ఎన్నికలలోకి పోవడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నటువంటి స్థితిలో మరి ఎప్పుడు ఎన్నికలు, ఎప్పుడు హామీలు గుప్పించడమే తప్ప గత సమస్యలు, చాలా కీలకమైన సమస్యలు, ప్రభుత్వమే సిఎల్డిపి అమలు చేసినటువంటి భూముల పట్టాల సమస్యను పరిష్కరించకుండా ఒకవైపున ఫారెస్ట్ అధికారులు ఆ పేదలని ఆ భూములను పోనీయకుండా సాగు కట్టుబడుతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నటువంటి సుమారు 250 మంది పేదలు, ముఖ్యంగా దళితులు, పేదలకు సంబంధించిన బీసీలు మాత్రమే మెజారిటీగా ఉన్నారు. అది బాగా పెద్ద భూమి కూడా కాదు, 7-8 ఇసాల భూమి. ఆ దాన్ని కూడా కొరగాకుండా చేసేటటువంటి స్థితి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకని ఈసారి ఈ ఎన్నికలలో ఈ ప్రభుత్వం ఈ పరిష్కారం చేయకపోతే, ఈ భూమి సమస్య పరిష్కారం చేయకపోతే కనుక స్థానికంగా ఉండేటటువంటి నాయకులకు, ఎమ్మెల్యే గారికి తగినంత బుద్ధి చెప్పేటటువంటి స్థితి ఈ పేదలు చేస్తారని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అట్లాగే దర్పల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అవి పడబడుతున్నాయి, అవి కూలిపోతున్నాయి, చెత్త కుప్పలుగా మిగిలిపోతున్నాయి, ముండపోదలతో నిండిపోతున్నాయి. వాటిని కట్టినటువంటి వాటిని పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, చెట్ల కింద జీవించే భిక్షగాళ్ళుగా జీవిస్తున్నారు పేదలందరూ. వాళ్ళకి ఇల్లు చూపించేటటువంటి స్థితి లేదు. పోయిన ప్రభుత్వంలో ఉండేటటువంటి లోకల్ నాయకులు, ఇప్పుడున్నటువంటి నాయకులు లక్షల రూపాయలు ఆశించి ఎవరికో డబ్బులు కేటాయించాలనేటువంటి దురుద్దేశంతో ఆగుతున్నటువంటి స్థితి ఉన్నది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మేము ఇప్పటికే 200 మందికి పైగా పేదలకు సంబంధించిన లిస్ట్ ఇచ్చినాం. అందరూ ప్రయారిటీ ప్రకారం వీళ్ళందరికీ ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాబంధం మాసైలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వాలకు, ఈ అధికారులకు చట్టాలంటే గౌరవం లేదు. విపరీతమైన చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు గౌరవించే స్థితి అధికారులు లేకపోతే ఇంకెవడు పట్టించుకుంటాడు ఈ చట్టాలను? ప్రజలకు ఎట్లా పట్టించుకోవాలని మీరు నైతిక హక్కు ఉంటుంది మీకు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అందుకని సిరికొండలో 532కి సంబంధించినటువంటి భూమి ఆర్డర్ ఉన్నప్పటికీ, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు వెలనీయకుండా సాగు కట్టుబడుతున్నారు. ఈ 3 సమస్యలపైన ప్రభుత్వం, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు స్పందించి పరిష్కారం చేయాలని, లేకపోతే ఈ స్థానిక ఎన్నికల్లో ఉండేటటువంటి ఇబ్బందులు మీరు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా గుర్తు చేస్తున్నాం.